లగచర్ల రైతు హీజా నాయక్ కి బేడీల వ్యవహారంలో కీలకమైన అప్డేట్ ఇది. హీజా నాయక్ అరెస్ట్ అయింది లగచర్లలో దాడి జరిగిన కేసులో. జైలు సూపరింటెండెంట్ చూపించింది మాత్రం బాలానగర్ అల్లర్ల కేసులో. హీజా నాయక్ పట్ల సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ కుట్ర చేశారు అంటూ అనుమానం వ్యక్తమవుతోంది. లగచర్ల కాకుండా బాలానగర్ కేసు చూపించడానికి కారణం ఏమైనా ఉందా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. రైతుకి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి స్వయంగా దీనిపై స్పందించారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే లగచర్ల రైతు హీజా నాయక్ కి బేడీల వ్యవహారంలో సంచలనం వెలుగు చూస్తోంది. హీజా నాయక్ అరెస్ట్ అయింది లగచర్లలో దాడి జరిగిన కేసులో. అయితే జైలు సూపరింటెండెంట్ చూపించింది మాత్రం బాలానగర్ అల్లర్ల కేసులో. హీజా నాయక్ పట్ల సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ కుట్ర చేశారని అనుమానం వ్యక్తమవుతోంది. లగచర్ల కాకుండా బాలానగర్ కేసు చూపించడానికి కారణం ఏంటి అన్నది మా ప్రతినిధి విజయ్తో మాట్లాడి తెలుసుకుందాం. విజయ్, ఒక కేసులో అరెస్ట్ చేసి మరొక కేసులో చూపించడం వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి? సూపరింటెండెంట్ కి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తోందా అతను ఎందుకు ఇలా చేశాడని? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ గా కొంత సెన్సిటివ్ అయినటువంటి లగచర్ల రైతు ఈ హీరియా నాయక్ సంబంధించిన వ్యవహారంలో కుట్ర కోణం ఒకటి బయటకు వచ్చింది. పోలీసులు జరుపుతున్న విచారణలో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లగచర్లలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని లగచర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా చూపెట్టకుండా బాలనగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన వ్యక్తిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇది ఎందుకు చేశారన్న దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సింది. దీనిపైన పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే లగచర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వికారాబాద్ జిల్లా అక్కడ లగచర్లకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు చూపెట్టినటువంటి కేసు అయితే ఉందో బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో చూపెట్టే ప్రయత్నం చేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 159/2024 191 బిఎన్ఎస్ యాక్ట్ కింద అరెస్ట్ అయినట్టుగా చూపెట్టారు. కానీ హీరియా నాయక్ అరెస్ట్ అయింది లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యారు. లగచర్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని అసలు జిల్లాకు సంబంధం లేకుండా వికారాబాద్ జిల్లా లగచర్లలో అరెస్ట్ అయితే అతన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఈ బాలనగర్ పోలీస్ స్టేషన్ దాంట్లో ఎలా చూపెడతారో దీని వెనకాలే ఖచ్చితంగా ఒక కుట్ర కోణం ఉందనేది ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన జైలు సూపరింటెండెంట్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఈ రోజు ఎవరినైతే కోర్టుకు తీసుకెళ్లాలో ఎవరినైతే బయటికి తీసుకెళ్లాలో ఆ ఎస్కార్ట్ కోసం రాసిన దాంట్లో హీరియా నాయక్ పేరుని బాలానగర్ పోలీస్ స్టేషన్ అనేది మెన్షన్ చేయడం, దాంతో పాటుగా ఆయనపై పెట్టిన సెక్షన్లను కూడా పూర్తిగా మారుస్తారు. లగచర్ల కేసులో ఆయన పైన 7 సెక్షన్ల కింద కేసులు ఇస్తే ఇక్కడ కేవలం బాలానగర్ అల్లర్ల కేసు అంటూ కేవలం ఒక సెక్షన్ మీదనే చూపెట్టే ప్రయత్నం చేశారన్నది పోలీస్ శాఖ సస్పెక్ట్ చేసింది. దీని వెనకాల కొంత కుట్ర కోణం ఉందన్నది పోలీస్ శాఖ అనుమానిస్తుంది. దాంట్లో భాగంగానే సంగారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ని సంతోష్ కుమార్ రాయ్ని సస్పెండ్ చేసే యోచనలో ఉన్నారు. దాంతో పాటుగా ఆయన పైన కేసు రిజిస్టర్ చేసి అసలు ఎందుకు ఈ రకంగా లగచర్ల రైతుకి బాలానగర్ పోలీస్ స్టేషన్ అని రాయడం, దాని వెనకాల సెక్షన్లు మార్చడం, పోలీస్ స్టేషన్ తో పాటు సెక్షన్ తో పాటు జిల్లా కూడా వికారాబాద్ జిల్లాలో కేసు రిజిస్టర్ అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కేసు రిజిస్టర్ అయిందని రాయడం వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉందనేది ప్రస్తుతం పోలీసులు సస్పెండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కేసును రిజిస్టర్ చేసి అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.